సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలితే కబద్దారంటూ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి జరిగితే మరొక కోకాపేట కావడం ఖాయమన్నారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామనడం వారికి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఇక ఫార్మా సిటీ ఏర్పాటు చేసి ప్రజలు ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు జంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ ఫ్యూచర్ సిటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ ప్రాంత అభివృద్ధి చెందడంతో పాటుగా ఇక్కడ ఉన్న భూముల రేట్లు పెరిగి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని సంతోషపడుతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇక్కడ ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటూ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేకుండా అడ్డుపడుతూ ఇక సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మరొకసారి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహేశ్వరంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏం అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. ఫ్యూచర్ సిటీ పట్ల ప్రపంచ దేశాలే ఇక్కడ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏనుగు శ్రావణి, పీసీసీ సెక్రటరీ జానకిరాం, ఢిల్లీ శ్రీధర్, కోటగాళ్ల రాజ్కుమార్, మహమ్మద్ రహీం, చెంచు గణేష్, తేగల జగదీష్ రెడ్డి, మహిళా ప్రెసిడెంట్ సమంత, నరేష్ నాయక్, కొండారెడ్డి, బోదా జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాట్లాడిండో ఆయన వచ్చిన పర్పస్ ఒకటి, ఆయన వచ్చింది ఓన్లీ మెంబర్షిప్ డ్రైవ్ వాళ్ళది. దాంతోపాటు సార్ కోసం వచ్చి మీటింగ్ పెట్టి వచ్చి ఏం మాట్లాడంటే నేను ఆయన మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడే, ఎందుకంటే అవాకులు చవాకులు పేలుతున్నాయి ఆయన ఏడవైనా కానీ. ఎందుకంటే మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇక్కడ మనకు మన ఐటీ పార్క్ ఇచ్చి ముచ్చాల ఐటీ పార్క్ ఉండే. ఐటీ పార్క్ తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఫార్మాసిటీ చేసిండ్రు. ఫార్మాసిటీ చేసినప్పుడు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉండే. ఆనాటి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. 5 ఎకరాలకు ఇచ్చింది వీళ్ళు 8 లక్షల నుంచి 12,50,000 వరకే రైతులకు ఇచ్చింది. ఇలా జబర్దస్త్గా భూములు 14,000 ఎకరాలు జబర్దస్త్గా దౌర్జన్యంగా గుంజుకూరు హైకోర్టులో కోర్టులో కూడా పోయిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మొన్న ఏదైతే మన జనరల్ ఎలక్షన్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేకి వచ్చిన 2023లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రేవంత్ అన్న ఎంత పాదయాత్ర చేసినాడు కూడా మా విలేజ్లోకి వచ్చి ఆ రోజు అన్నగారికి మేము చెప్పడం జరిగింది ఫ్యూచర్ సిటీ కోసం. కాబట్టి ఆ రోజు మన రేవంత్ అన్న నీ 100 ఎకరాలు నీ ఫామ్ హౌస్ ఉంది కదా, నీ ఫామ్ హౌస్ నీకు ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు కూడా ఈ విషయం మీద మనం ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ అన్న గారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన అయితే రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆయన మా ఊళ్ళో టమాటా ఒకటి రైతు అసలు తెప్పకుండా రేట్లు లేక వదిలిపెట్టిండు. ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో టమాటా సాస్ ఫ్యాక్టరీ పెట్టని చెప్పిండు కూడా ఆ రోజు చెప్పినట్టుగా మొన్న కూడా అయితే మన ఇప్పుడు మన ఫుడ్ మార్కెట్ ఏదైతే అయిందో ఆ ఇంటిగ్రేషన్ ఫుడ్ మార్కెట్ రోజు దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ రోజే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం కూడా. కాబట్టి అవి అందులో భాగంగానే మొత్తం కూడా రద్దు చేయకుండా ఉన్న అప్పటికే కొన్ని కంపెనీలకు ఇచ్చారు. కాబట్టి ఏదైతే మేడిపల్లి ప్రాంతం ఉందో ఇక్కడ మనది ఈ కందుకూరు మండలం ఉందో కందుకూరు మండలం కూడా అప్పుడు మొత్తం హెచ్ఎండి పరిధిలో ఉంటే ఆ రోజు అయితే ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడిన ఆయన అసలు మీకు ఏమంత బుద్ధి దమాకుండా అసలు ఇప్పుడు హెచ్ఎండిలో తీసుకొచ్చి ఇప్పుడు ఫార్మాసిటీ పెడతారని చెప్పి ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఆబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే అప్పుడు మేడిపల్లి ఆచారము మేడిపల్లి విలేజ్ హెచ్ఎండి లేకుంటే కాబట్టి ఆ రోజు ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నిన్న ఏదైతే కేటీఆర్ గారు వచ్చి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకు తీసుకెళ్తూ ఉంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టే విధంగా ఒక ఆలోచనతో వారు ప్రజలను తప్పుదోవ పట్టియడానికి ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ మేము ఫార్మా సిటీయే తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని నేను రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలోనే చెప్పడం జరిగింది, నీకు ఫ్యూచర్ లేదు, ఇంకా ఫ్యూచర్ సిటీ దాకా ఏం పోతావు, నీ వల్ల కాదు అని. మన ప్రాంతంలో
ఈ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో నిన్నేదైతే సమావేశం పెట్టినప్పుడు ఫార్మాసిటీని మళ్ళీ తీసుకొస్తామని అంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు కాదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రజలందరూ కూడా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే వార్డు సభ్యులు కానీ, ఈ ప్రాంతంలో ప్రతి నాయకులు, గ్రామీణ ప్రజలు కూడా మాకు ఫార్మాసిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ కావాలని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళే లెటర్లు ఇస్తూ కలెక్టర్ రంగం కలవడం జరుగుతుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించి ఒక మంత్రిగా ఉండి కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఒక అపూర్వమైన అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె కాంగ్రెస్లో కూడా మంత్రిగా, టీఆర్ఎస్లో మంత్రిగా ఉండి ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఫార్మాసిటీ వద్దు అని చెప్పి ఎన్నో సందర్భాలలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్లో కూడా ఆమె చెప్పింది ఫార్మాసిటీ, ఇలా ఫార్మాసిటీని, అదే ఫార్మాసిటీని వద్దు అనే విధంగా ఫార్మాసిటీ కావాలని చెప్పి. మీరు ప్రజల నాయకులు, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు, ప్రాంతాల అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు ఇక్కడున్న ప్రజలందరి మనోభావాలను మీరు అర్థం చేసుకోవాలి. జేఏసీ అంటే ఆల్ పార్టీస్, ఆఖరికి టీఆర్ఎస్ఎల్ కూడా కలిసి మాకు ఫ్యూచర్ సిటీ కావాలంటే అని చెప్పి మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుందని అంటే అభివృద్ధి జరగడానికి కావాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ సిటీ కావాలంట. మీ ఫార్మాసిటీ అంటే ఈ ప్రాంతంలో అంతా కూడా పొల్యూషన్ వచ్చి మనం చూసాం కొన్ని ఏరియాలో